నిజంగా చెప్పాలంటే మనకి సినిమాలో చూస్తే ఏదో ఒక సాంగ్ ఉండేది, ఇది వరకు జ్యోతిలక్ష్మి జయమాలిని చేసేవారు ఐటమ్ సాంగ్స్ అని. ఈ రోజు సినిమాలో సగం హీరోయిన్లే చేసేస్తున్నారు అవన్నీ. ఇంకా ఐటమ్ సాంగ్స్ సపరేట్ కదా. కానీ ఈ రోజు నిజంగా చెప్పాలంటే స్టేజ్ మీద రియాలిటీ షోల్లో అసలు మరి ఆడపిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారు, మన సంస్కృతి ఏమైపోతుంది, రేపు ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి? ఫేమ్ కావాలి, ఫేమ్ కోసం అన్నిటికీ మనం జగదార్చుకోకూడదు. మనలో టాలెంట్ ఉంటే ఎలా ఉన్నా ఫేమ్ వస్తుంది. సో నేను ఆడపిల్లలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చెయ్యండి, రియాలిటీ షోస్ చేయండి, అన్నీ చేయండి, కానీ మీరు ఆడపిల్ల అన్న విషయం మర్చిపోవద్దు. సో ఎంత కాదనుకున్నా ఆడవాళ్ళని గౌరవించి ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి దేశంలో మనం పుట్టాం. దీనిని కొంచెం నేను అంటున్నందుకు చాలా మందికి కోపం అనిపించవచ్చు, కానీ నిజం. అంటే హద్దులు దాటకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుని చెయ్యండి, ఏమీ చెయ్యొద్దని చెప్పట. అన్నీ కావాలండి సమాజానికి. మా ఒక్క డాన్స్ ఉంటే సరిపోదు, ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఒక బిర్యానీ చేస్తున్నాం అనుకో, అన్ని మసాలాలు ఉండాలి కదా, ఏదో ఉప్పు కారం వేసేస్తే అయిపోదు. అలాగే సొసైటీలో అన్ని రకాలు ఉండాలి, చెడు ఉండాలి, మంచి ఉండాలి. చెడు ఉన్నప్పుడే మంచి తెలుస్తుంది. సో మీరు అన్నట్లు వీళ్ళందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, ఏది చేసినా మన భారతీయ సంస్కృతికి విరుద్ధంగా కాకుండా చేయండి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సూపర్ సార్, నైస్, చాలా బాగా చెప్పారు.